మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది సార్. ఏం నచ్చింది? అంటే గ్రామాలని అభివృద్ధి చేయడం అనేది మనకి ఫస్ట్ నుంచి నానుడి ఉంది కదా. గాంధీ గారి కలగల సామ్రాజ్యం గ్రామాల్లోనే ఉండింది. గ్రామాలు డెవలప్ చేయాలని ఆ శాఖ అనుకొని తీసుకున్నారో చంద్రబాబు నాయుడు వాంటెడ్కి ఇచ్చారు తెలియదు, కానీ మంచి శాఖ ఎంచుకున్నారు. అటవీ శాఖ రెండు మంచి శాఖలే తీసుకున్నాడు. గ్రామాల నుంచి జనసేన కూడా పార్టీ బలోపేతం అవడానికి కూడా ఉపయోగపడింది. సో ఆ విధంగా రెండు రకాలుగా మంచి జరిగేది. రోడ్ నేయటం. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో మంచి లీడర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఏ విధంగా? మరి ఎవరితో పోల్చినా కానీ, ఎందుకంటే తన రూపాయిని జనానికి ఇవ్వాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను టీడీపీ అభిమాని, వేరే అభిమాని నేను టీడీపీ, కానీ పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అయిపోయింది. ఎందుకంటే తన రూపాన్ని వేరే రకంగా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అదే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సీఎం అవుతాడు. ఇంకా మంచి పాలన అందిస్తాడు. అంటే ఓవరాల్గా ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ప్రతి జనం దగ్గర జనం యొక్క అదేంటంటే బాధలు తెలిసినవాడు నిజమైన నాయకుడు. అలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా ఫస్ట్లో అందరూ ఏదో ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ ఉండే కొన్ని రాయి శిల్పాన్ని చెక్కినా కొంది ఎట్లా మంచిగా తయారైందో అంత అద్భుతంగా తయారయ్యాడు ఇప్పుడు.